గుడి గంటలు మ్రోగిన శుభవేళ నిత్య గురువు యేసుని ఇలా పూజించు వేళ దేవాలయ గుడి గంటలు మ్రోగిన శుభవేళ నిత్య గురువు యేసుని ఇలా పూజించు వేళ రండి 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 క్రైస్తవ ప్రియ సంఘమా ప్రణుతింపరారండి ఓ దైవ జనమా రండి 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 క్రైస్తవ ప్రియ సంఘమా ప్రణుతింపరారండి ఓ దైవ జనమా దేవాలయ గుడి గంటలు మ్రోగిన శుభవేళ నిత్య గురువు యేసుని ఇలా పూజించు వేళ ఇలలోన ప్రకటింతుము యేసుని శుభనామమును ధరలోన స్థాపింతుము ఆ క్రీస్తుని రాజ్యమును ఇలలోన ప్రకటింతుము యేసుని శుభనామమును ధరలోన స్థాపింతుము ఆ క్రీస్తుని రాజ్యమును ఆ ప్రభుని సేవయే మన కర్తవ్యముగా ఆ విభుని పూజయే మన సంతోషముగా ఆ ప్రభుని సేవయే మన కర్తవ్యముగా ఆ విభుని పూజయే మన సంతోషముగా దేవాలయ గుడి గంటలు మ్రోగిన శుభవేళ నిత్య గురువు యేసుని ఇలా పూజించు వేళ
మనుషులను మనిషి ప్రేమను పెంచును నీ సన్నిధి. మనుషులను మనిషి విలువలను ఆడును నీ సన్నిధి. మనుషులను మనిషి ప్రేమను పెంచును నీ సన్నిధి. వైద్యం నీ సన్నిధి, ఒక పాపికి రక్షణ నీ సన్నిధి, ఒక మనిషికి ఓదార్పు నీ సన్నిధి. నీ సన్నిధి చేరే మార్గమే ఈ ఆలయం. ఒక రోగికి వైద్యం నీ సన్నిధి, ఒక పాపికి రక్షణ నీ సన్నిధి, ఒక మనిషికి ఓదార్పు నీ సన్నిధి. నీ సన్నిధి చేరే మార్గమే ఈ ఆలయం. నీ సన్నిధి చేరే మార్గమే ఈ ఆలయం. ఆలయం దేవుని ఆలయం. ఆలయం పేతురు సింహాసనం. నీ విశ్వాసము తొలగిపోకుండుటకు నేను నీకై ప్రార్థించితిని. నీకు హృదయ పరివర్తనము కలిగినప్పుడు నీ సోదరులను స్థిరపరుపుము అని ప్రభువు సిమోను పేతురుతో పలికెను. ప్రభునందు ప్రియులగు సహోదరి సహోదరులారా, పునీత రాయప్ప గారి బోధనా పీఠం ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని మొట్టమొదటగా మీ అందరికీ పండుగ శుభాకాంక్షలను మా అందరి తరపున తెలియచేస్తూ ఈనాటి బలి పూజను మీ అందరి కుటుంబాలలో పునీత రాయప్ప గారి ప్రార్థనా సహాయన దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను, రాబోయే సంవత్సరములో కూడా వారి ప్రార్థనా సహాయన దేవుడు మిమ్ము మీ కుటుంబాలలో ఉన్న ప్రతి బిడ్డను కూడా తన చల్లని దీవెనలతో నింపాలని ప్రార్థిస్తూ ఈనాటి ఈ బలి పూజను సమర్పించటం జరుగుతూ ఉంది. అలానే ప్రత్యేకంగా ఈనాడు ఒక 10 మంది చిన్నారులు క్రొత్తగా దివ్య ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. ప్రభు యొక్క శరీర రక్తాలను మొట్టమొదటిసారిగా వారు స్వీకరిస్తూ ఉన్నారు. వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించండి. అలానే ఈ పవిత్ర ఆత్మ ధృవీకరణ, ఈ సాంగ్యాన్ని పొందటము ద్వారా మనలోని 70 మంది చిన్నారులు పెద్దలు పవిత్ర ఆత్మ వరముద్రను పొందుతూ ఉన్నారు. ఈనాడు పవిత్ర ఆత్మ శక్తితో వీరు పరిపూర్ణులై దేవుని సువార్తకు వారు సంసిద్ధంగా ఉన్నాము అని నాడు 70 మంది శిష్యులను ఏ విధంగానైతే దేవుడు పంపి ఉన్నాడో అదేవిధంగా ఈనాడు వారిని అభిషేకించి ఈ సమాజంలోనికి పంపుతూ ఉన్న తరుణంలో వారి కొరకు వారి తల్లిదండ్రుల కొరకు ప్రార్థించమని మిమ్మందరినీ కోరుతూ ఉన్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభునందు ప్రియ సహోదరులారా, ఈరోజు మన గ్రామ పండుగ, మన గ్రామ పాలక పునీతులు పునీత రాయప్ప గారి మహోత్సవం. గత 9 రోజుల నుండి కూడా నవీన పూజా ప్రార్థనలు అర్పిస్తూ పునీత రాయప్ప గారిని మనం ప్రార్థించుకొని ఉన్నాం. ప్రత్యేకంగా మన గ్రామాన్ని, మన కుటుంబాన్ని విచ్చేసిన బంధువర్గాన్ని, స్నేహితులందరినీ కూడా ప్రత్యేకంగా దీవించి ఉన్నారు. మరి నాడు మరోసారి పండుగ
జరుపుకునే ఈ శుభ సమయంలో మీ అందరినీ కూడా ఈ దివ్యబలికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ముఖ్యంగా మనకి నాడు ప్రధాన దివ్యబలి అర్పించేటువంటి గురువు ఫాదర్ గాదె ప్రకాష్ రెడ్డి గారు. వారిప్పుడు ప్రస్తుతం సాగరం విచారణలో విచారణకర్తలుగా పనిచేస్తూ ఉన్నారు. గత 6 సంవత్సరాలు మన విచారణ పక్కనే ఉన్న మనగొండ విచారణలో 6 సంవత్సరాలు విచారణకర్తలుగా పనిచేసి ప్రస్తుతానికి సాగరములో ఉన్నారు. మరి వారు మన వరంగల్ మేత్రాసన గురువు. వారిప్పుడు తన 25వ గురుత్వ సంవత్సరంలో ఉన్నారు. సిల్వర్ జూబ్లీ సంవత్సరం, రచిత జూబ్లీ సంవత్సరం. మరి మన మేత్రాసన గురువుల్లో వారి బ్యాచ్లో వారొక్కరే వారు ఈ సంవత్సరం సిల్వర్ జూబ్లేరియన్. మరి నాడు మనందరికీ కూడా నేను మొన్ననే ఫోన్ చేసి ఆహ్వానించగానే సిల్వర్ జూబ్లీ ఇయర్ కదా, మీ సిల్వర్ ఆశీర్వాదాలు మాకు అందించాలి, పూజ సమర్పించాలని కోరినప్పుడు వారు వెంటనే కాదనకుండా ఒప్పుకొని ఈనాడు మన గ్రామానికి వచ్చి పూజ అర్పిస్తున్న ఫాదర్ ప్రకాష్ గారి కోసం మనందరం కూడా దేవుడు ఈ 25వ సంవత్సరంలో వారిని ఇంకా గొప్పగా దైవ అనుగ్రహాలతో దీవించాలని మనందరం కూడా ప్రార్థించుదాం. అదేవిధంగా విచ్చేసిన గ్రామ గురువులు, ఇతర గురువులందరికీ, విచ్చేసిన భక్తులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈ త్రియేక బలిలో ఆ దేవుడు మనందరినీ కూడా ప్రత్యేకంగా దీవించబోతూ ఉన్నారు. పునీత పేతురు గారి ప్రార్థన సహాయాన్ని కోరుకుంటూ ఈ దేవబలిలో పాల్గొందాం. మనం చేసిన పొరపాట్లన్నిటినీ ప్రభుని సన్నిధిలో స్ఫురణకు తెచ్చుకొని మనస్తాపపడి పాపమన్నింపును దయచేయమని ప్రార్థించుదాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి. మహిమ కలుగునుగాక.
ప్రార్థించుదము. సర్వశక్తిగలవో సర్వేశ్వరా, నరక శక్తులేవియో మమ్ము వేధింపకుండా కాచి కాపాడుమని నిన్ను ప్రార్థించుచున్నాము. అపోస్తలుడైన పునీత పేతురు దివ్య జ్ఞానముతో మహావిశ్వాసముతో సత్యమును ప్రకటించెను. అతని విశ్వాసపు రాతి పునాది మీద మమ్ము స్థిరపరచితివి. నాటి నుండి మా మధ్యన నెలకొనియున్న ఈ నాయకత్వపు సేవా భాగ్యమునకు నీకు వందనములు. ప్రతినిత్యము నీ సంరక్షణను మాకు దయచేయుము. ఓ సర్వేశ్వరా, నీవు సర్వశక్తిమంతుడవు, దయామయుడవు. నీ పవిత్రాత్మ మాపైకి దిగివచ్చి మాలో నెలకొనియుండునట్లు చేయుమని ప్రార్థించుచున్నాము. తద్వారా మేము పవిత్రాత్మకు మహిమాయుత ఆలయములుగా రూపొందునట్లు కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోను కలసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పేతురు గారి సందేశం అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో 14 వచనం నుంచి 42 వచనాలు గమనిస్తే, సమస్త జనులారా శ్రద్ధగా ఆలకించండి. 38వ వచనంలో హృదయ పరివర్తన చెందండి, పాపక్షమాపణకై మారు మనసు పొందండి, రక్షణ పొందండి. పౌలు గారు చెప్తున్న మాట విశ్వాసముతో వినుట వలన విశ్వాసము కలుగును అని చెప్పి ఉన్న మాట కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అవిశ్వాసముతో ఉన్న పేతురు విశ్వాసములో బలపడి బండ మీద సంఘాన్ని నిర్మించినట్టుగా మన అందరికీ తెలిసిన విషయం. ఇక యోహాను రాసిన దర్శన గ్రంథంలో 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో గమనిస్తే 7 సార్లు వ్రాయబడిన మాట శ్రద్ధగా ఆలకించండి అనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు పేతురు ద్వారా స్వస్థత. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు. ఒకనాడు ప్రార్థనా సమయమగు పగలు 9 గంటల వేళకు పేతురు యోహాను దేవాలయమునకు వెళ్ళిరి. ఆ దేవాలయము అందమైనది అని పిలువబడేది ఒక ద్వారము కలదు. ఆ ద్వారము వద్ద పుట్టుకుంటివాడు ఒకడు ఉండెను. దేవాలయంలోనికి పోయి అతనిని చూచినప్పుడు భిక్షము అడుగునుటకై ఆ కుంటివానిని ప్రతి దినము ఆ అందమైన ద్వారమునొద్దకు మోసుకొని వచ్చుచుండెడి వారు. ఆనాడు పేతురు యోహాను దేవాలయములోనికి పోవచ్చున్నప్పుడు ఆ కుంటివాడు వారిని భిక్షమడిగెను. అప్పుడు పేతురు సూటిగా అతని వంక చూచి పిమ్మట యోహానుతో పాటు మా వైపు చూడుము అని వానితో చెప్పగా వాడు వారేమైనా ఇత్తురేమో అనేది ఆశతో వారి వంక చూచెను. అప్పుడు పేతురు, నా దగ్గర వెండి బంగారం ఏమీ లేదు, నాకు ఉన్నదానిని నీకు ఇచ్చేదను. నజరేయుడగు యేసుక్రీస్తు పేరిట నీవు నడువుము అని పలికి పేతురు వాని కుడి చేతిని పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు మడమలు బలపడగా వాడు ఎగిరి గంతు వేసి నిలవబడి
అటు ఇటు నడవసాగెను. అంతటా వాడు నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కలిసి దేవాలయములోనికి పోయెను. అప్పుడు అచ్చటనున్న జన సమూహమంతయు ఈ దేవాలయము అందమైన ద్వారము వద్ద కూర్చుండిన భిక్షగాడు వీడే అని వారు గుర్తుపట్టి ఆ కుంటివాడు నడచుటను దేవుని స్తుతించుటను చూచిరి. జరిగిన దానిని గూర్చి విస్మయము పొంది పరవశులైరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పలికిన స్తుతి గీతము పునీత పేతురు గారి వ్రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 4 వరకు. తోడి సంఘపు పెద్దనైన నేను మీలోని సంఘపు పెద్దలను హెచ్చరించుచున్నాను. క్రీస్తు పడిన శ్రమలకు నేను ఒక సాక్షినై ఉండి బహిరంగమునర్పబడనున్న మహిమలో నేను భాగస్వామిని అగుదును. నేను విన్నవించినదేమనా, మీ ఆధీనమందున్న దేవుని మందకు కాపరులు కండు. అనిష్టముతో కాక దేవుని చిత్తము అనుకొని ఇష్టపూర్వకముగా దానిని కాపాడుడు. దుర్లభమైన అపేక్షతో కాక మనఃపూర్వకముగా దానిని కాయుడు. మీ ఆధీనమందున్న వారిపై అధికారము చెలాయింపక మీరు మందకు మాతృకగా ఉండుడు. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు ఎన్నటికీ క్షీణింపని మహిమాన్విత కిరీటమును పొందుదురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలు హల్లెలు హల్లెలూయా 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 హల్లెలు హల్లెలూయా. సుగుణ సుధాముని సువిశేషమును నిర్మల మనసుతో వినరండి. సుగుణ సుధాముని సువిశేషమును నిర్మల మనసుతో వినరండి. నిత్య నివాసుని నీతి వాక్కులు విడనాడక పాటించండి. నిత్య నివాసుని నీతి వాక్కులు విడనాడక పాటించండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మలో ఉందురుగాక. పునీత మత్తేయు గారు రాసిన సువిశేషములోని భాగము. మత్తయి సువార్త 16వ అధ్యాయము వచనములు 13 నుండి 20 వరకు. తరువాత యేసు ఫిలిప్పు కైసరియా ప్రాంతమునకు వచ్చెను. ప్రజలు మనుష్య కుమారుడు ఎవ్వరని భావించుచున్నారు? ప్రజలు మనుషుని కుమారుడు ఎవరని భావించుచున్నారు అని తన శిష్యులను ఆయన అడిగెను. అందుకు వారు, కొందరు స్నాపకుడగు యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, మరి కొందరు ఇర్మియా లేదా ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనుచున్నారు అనిరి. మరి నేను ఎవరని మీరు భావించుచున్నారు? మరి నేను ఎవరని మీరు భావించుచున్నారు అని యేసు వారిని అడిగెను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువని సమాధానమిచ్చెను. యోనా పుత్రుడవగు సిమోను, నీవు ధన్యుడవు, నీకు ఈ విషయమును తెలియచేసినది పరలోకమందున్న నా తండ్రియే కాని రక్తమాంసములు కావు. నీవు పేతురవు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించెదను. నీవు పేతురవు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించెదను. నరక శక్తులు దీనిని జయింపజాలవు. నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చెదను. భూలోకమందు నీవు దేనిని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు నీవు దేనిని విప్పెదవో అది పరలోకమందును విప్పబడును. ఇట్లు చెప్పి తాను క్రీస్తునని ఎవరితో చెప్పవలదని తన శిష్యులను గట్టిగా ఆదేశించెను.
ఇది క్రీస్తుని సువిశేషము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పునీత రాయప్ప గారి పండుగను కొనియాడుతూ దేవునికి కృతజ్ఞతగా స్తోత్రంగా గడిచిన సంవత్సరమంతా దేవుడు చేసిన మేలుగాను ఈ దేవాలయ ప్రాంగణములో ఈ పండుగ పూజను జరుపుకుంటూ దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాం. మన పాలక పునీతులైన రాయప్ప గారి మధ్యస్థ ప్రార్థనా సహాయం ద్వారా మన పొందిన మేలు బట్టి కృతజ్ఞతా స్తోత్రముతో ఉప్పొంగిన హృదయముతో ఈనాడు ఒక విశ్వాస కుటుంబంగా, ఒక విశ్వాస సమాజంగా దేవుని సన్నిధిలో ఈ పవిత్రమైన బలిపూజ ద్వారా దేవునికి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్న సమయం. బంధువులు, తోబుట్టువులు, శ్రేయోభిలాషులు అందరినీ ఆహ్వానించుకొని మా ఆనందంలో పాలు పంచుకునే విధంగా పిలుచుకొని ఈ పండుగ పూజను జరుపుకుంటూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, కీర్తనకారుడు పలికినట్లుగా 106వ కీర్తన మొదటి వచనములో దేవునికి వందనాలు తెలియచేయండి, ఎందుకంటే ఆయన మంచివాడు కాబట్టి. గత సంవత్సరమంతా దేవుడు తన మంచితనముతోనే మనందరికీ మేలైన కార్యాలు చేశాడు అని నమ్ముతూ ఉన్నాం, విశ్వసిస్తూ ఉన్నాం. ఆయన మంచివాడు కాబట్టి, మంచి దేవుడు కాబట్టి మనందరికీ మేలైన అనుగ్రహాలు, వరాలు అందిస్తూ ఉన్నాడు. అందుకే మనము కృతజ్ఞతగా ఈ పండుగను జరుపుకుంటూ ఉన్నాం. కీర్తన గ్రంథములో 115వ కీర్తన మొదటి వచనములో కీర్తనకారుడు అంటాడు, దేవుని స్తుతించండి, దేవుని మహిమపరచండి, ఎందుకంటే ఆయన విశ్వసనీయత కల దేవుడు అని. ప్రియ సహోదరులారా, దేవుడి యొక్క విశ్వసనీయత మన పట్ల ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. కొన్నిసార్లు మానవులంగా మానవ బలహీనతలను బట్టి, మానవ జీవితంలో ఎదుర్కొనే కష్టాలు, సమస్యలను బట్టి మనము అటు ఇటుగా ఉండొచ్చేమో కానీ మన యొక్క విశ్వాస జీవితంలో ప్రియ సహోదరులారా, ఆ ప్రభువు మాత్రం మన పట్ల ఎప్పుడూ కూడా విశ్వసనీయతను మన పట్ల అందిస్తూ ఉంటాడు అన్న సత్యాన్ని ఈరోజు మనం గుర్తిస్తూ దేవునికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, ఈ ప్రసంగ ఆరంభాన్ని ఈ కృతజ్ఞత కలిగిన హృదయముతో, కృతజ్ఞత కలిగిన ఆనందముతో ప్రభువుకి వందనాలు తెలియచేసే విధంగా మనం ఆలకిస్తూ ఉన్నాం. 104వ కీర్తన 100వ కీర్తన 4వ వచనములో కీర్తనకారుడు అంటాడు, ప్రభు మందిర ద్వారములోకి మీరు ప్రవేశించండి, సంతోషముతో ఆనందముతో ప్రవేశించండి, ఎందుకంటే ఆయన మీకు మేలు చేస్తూ ఉన్నాడు కాబట్టి. ఆయన ఆవరణలో, ఈ ఆలయ ప్రాంగణంలో మీరు ప్రవేశించండి, వందనాలు తెలియచేయండి, ఆయన నామాన్ని మీరు స్తుతించండి అని. ఈ దేవబలి పూజ ద్వారా, ఈ పండుగ ద్వారా మనం చేసే గొప్ప కార్యం ఆయన నామాన్ని, యేసయ్య ఘనమైన నామాన్ని పేతురు గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా పొందిన అనేక మేలు బట్టి యేసు ఘననామాన్ని స్తుతిస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, ఆ ప్రభువు నామాన్ని ప్రకటించి ఘనపరిచిన రాయప్ప గారు, పేతురు గారు మనందరి పాలక పునీతులు. మొదటి పట్టణములో పవిత్రాత్మ శక్తి పొందిన తర్వాత ఆయన చేసిన ప్రసంగాన్ని మనము ఆలకించాం. స్ఫూర్తిదాయకమైన ప్రసంగాన్ని, యేసు ఘనమైన నామాన్ని కీర్తించిన విధానం. అట్లాగనే 2వ పట్టణంలో కూడా పేతురు గారు ఆయన అధికారముతో చెబుతూ సంఘ పెద్దలతో ఆయన ఏ విధంగా ఉండాలో తెలియచేస్తూ ప్రియ సహోదరులారా తన అధికారాన్ని, బాధ్యతను తెలియచేస్తూ ఉన్నాడు. మనకు పూర్తిగా అర్థం కాకపోయినా, పూర్తిగా మన మేధస్సుకి అవి అవగాహన కాకపోయినా సరే ప్రియ సహోదరులారా దైవ అనుగ్రహము ప్రసాదించబడుతూ ఉంది. దివ్య ప్రసాద ప్రభువు, ఆ ప్రభువు మనలో వేంచేస్తూ ఉండగా ఆ శక్తిని, ఆత్మీయ శక్తిని, విశ్వాసానికి మరింతగా బలాన్ని చేకూర్చే ఆ ప్రభువుని స్వీకరిస్తూ ప్రియ సహోదరులారా ఈరోజు మనము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరొకసారి ఇదిగో ఈ వాక్యము ద్వారా దేవుడు మీకు అందరికీ కావలసిన దీవెనలు దయచేయమని, పునీత పేతురు గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా కావలసిన దీవెనలు దయచేయమని ప్రార్థిస్తూ మీ అందరి యొక్క విశ్వాస జీవితానికి గాను
మీకు అభినందనలు తెలియచేస్తూ పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ దేవుడి యొక్క దీవెనలు హేరాళంగా మీపై కురిపించబడాలని ప్రార్థిస్తూ ఉన్నాను. సమాధానముతో ఉండనుగాక. పవిత్రాత్మ గీతాన్ని పాడు.
పరిశుద్ధాత్మ మా పైన వేంచేయుమా ఆత్మ పరిశుద్ధాత్మ మా పైన వేంచేయుమా వేంచేయుమా ఈ కార్యము జరిగించుమా వేగమే వేంచేయుమా ఈ కార్యము జరిగించుమా ఆత్మ పరిశుద్ధాత్మ మా పైన వేంచేయుమా ఆత్మ పరిశుద్ధాత్మ మా పైన వసించుమా జలములపై కదలాడినాత్మ నూతన సృష్టిని రూపించినాత్మ ఆదిలో జలములపై కదలాడినాత్మ నూతన సృష్టిని రూపించినాత్మ వేగమే వేంచేయుమా నీ కార్యము జరిగించుమా వేగమే వేంచేయుమా నీ కార్యము జరిగించుమా ఆత్మ పరిశుద్ధాత్మ మా పైన వేంచేయుమా ఆత్మ పరిశుద్ధాత్మ మాలోన వసించుమా యెషయా పెదవులను కారైన ఆత్మ ఇర్మియా నోటిలో ఉండిన ఆత్మ యెషయా పెదవులను కాచిన ఆత్మ ఇర్మియా నోటిలో ఉండిన ఆత్మ వేగమే వేంచేయుమా ఈ కార్యము జరిగించుమా వేగమే వేంచేయుమా ఈ కార్యము జరిగించుమా ఆత్మ పరిశుద్ధాత్మ మా పైన వేంచేయుమా ఆత్మ పరిశుద్ధాత్మ
పరిశుద్ధుడువైన ఓ తండ్రి, ఈ రోజున యావత్ శ్రీసభను మీ సన్నిధిలో సమర్పిస్తూ ప్రత్యేకంగా ఈ తిమ్మరావుపేట సంఘాన్ని, ఈ చిన్న శ్రీసభను మీకు అర్పిస్తూ గత సంవత్సరం అంతా కూడా ఈ బిడ్డలందరినీ మీ హేరాల కృపావరములతో దీవించినందులకు మీకు వందనాలను తెలియజేస్తూ రాబోయే సంవత్సరములో వారు వేసుకునిన ప్రణాళికలు, వారి దైనందిన జీవితంలో వారు చేస్తూ ఉన్న ఆలోచనలన్నీ కూడా మీ చిత్తానుకూలముగా మలచి వారి ఆలోచనలను సఫలము చేయుమని ఓ ప్రభువా మేం చేయి ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థనను ఆలకించండి. దయగల తండ్రి, శ్రీసభను నడిపిస్తూ ఉన్న మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా బాల పీఠాధిపతిని, ఇతర పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, మఠకన్యలను, ఉపదేశులను ఆశీర్వదించి నీ దివ్య సంఘములో నిజమైన నాయకులుగా మీ నడిపింపులో ప్రజలను మీ మార్గము వైపు నడిపించే యోధులుగా మారేటట్లుగా దీవించుమని ఓ ప్రభువా మేం చేయి ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థనను ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. దయగల ఓ దేవా, ఈ రోజున 80 మంది ఈ చిన్నారులను, పెద్దలను మీ పవిత్రాత్మ వరముద్రతో దీవించి ఉన్నావు. నేటి నుండి మీ ప్రియ సైనికులుగా వీరు మారి ఈ సమాజములో చెడుపై వీరు యుద్ధం చేస్తూ పవిత్రాత్మ శక్తితో ప్రతి చెడును జయిస్తూ వారి విశ్వాసాన్ని పదిలపరుచుకుంటూ ముందుకు సాగటానికి కావలసిన దీవెనలను, అనుగ్రహాలను మీరు ఎల్లవేళలా ఈ బిడ్డలకి దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. దయగల దేవా, ఈ గ్రామములో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీకు సమర్పిస్తూ ఉన్నాం. ప్రభువా, ప్రతి కుటుంబ యజమాని రాయప్ప గారి మాదిరిగా కొన్నిసార్లు ప్రభు మాటని అర్థము చేసుకోలేని పరిస్థితిలో ఉండవచ్చు. కానీ మారు మనసు పొందితే మాత్రం ఎంత భాగ్యం మీ సన్నిధిలో దొరుకుతూ ఉందో రాయప్ప గారి జీవితం విదితం చేస్తూ ఉంది. తండ్రి, ఈ కుటుంబ యజమానులను, యజమానురాళ్లను దీవించండి. ఆ కుటుంబాన్ని నడిపించటానికి వారికి కావలసిన మీ నిండైన దీవెనలను, అనుగ్రహాలను ఈ బిడ్డలందరికీ దయచేసి ఆ కుటుంబాలన్నీ మీ ప్రేమ నిలయాలుగా మారేటట్లుగా వీరిని ఆశీర్వదించుమని, ఈ కుటుంబాలలో ఉన్న బిడ్డలందరినీ ఆయురారోగ్యాలతో, శాంతి సమాధానముతో, సంతోషముతో, సౌఖ్యముతో దీవించుమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. తండ్రి, ఈ గ్రామములో ఉన్న కుటుంబాలు చేస్తూ ఉన్న దైనందిన కార్యాలన్నిటినీ ఆశీర్వదించండి. మరి ముఖ్యముగా వ్యవసాయ పనులను దీవించండి. ప్రభువా, సారవంతమైన నేలపై పడిన విత్తనాలు ఫలించి ఏ విధముగా నూరంతల ఫలితాన్ని ఇచ్చాయో అదేవిధంగా వీరు విత్తే ప్రతి విత్తనము కూడా అది
ఫలించి నూరంతల ఫలితాన్ని ఇచ్చేటట్లుగా వీరి శ్రమను దీవించండి. వీరి జీవనోపాధికై వీరు చేపడుతూ ఉన్న పాడి పశువులను ఆశీర్వదించండి. ప్రభు, ఈ కుటుంబాలలో వివిధ రకాల ఉద్యోగాలను చేస్తూ ఉన్న బిడ్డలందరినీ ఆశీర్వదించి అనునిత్యము వారి ప్రయాణాలయందు పనులయందు ఎలాంటి ఆపదలు ఆటంకాలు కలగకుండా మీ దూతల సంరక్షణలో ఉంచి కాచి కాపాడుమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. దయగల ఓ దేవా, చదువుకునే బాలబాలికలను యువతీ యువకులను ఆశీర్వదించండి. ప్రపంచం రంగులుగా వీరి కనుల ఎదుట కనపడుతూ ఉన్న పలు రకాల ఆకర్షణలు వీరిని ప్రలోభ పెడుతూ ఉన్న వీరిని అనునిత్యము కూడా కాపాడండి ప్రభు. ఈ ఆకర్షణలకు లోను కాకుండా ఏ విశ్వాసాన్నైతే వారు పొంది ఉన్నారో ఆ విశ్వాసాన్ని పదిలముగా కాపాడుకొనుటూ వారి తల్లిదండ్రులను గౌరవిస్తూ వారు చదివే చదువులలో ప్రగతిని సాధించటానికి కావలసిన జ్ఞానాన్ని వారికి దయచేయండి. దయగల దేవా, ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించి మంచి భవిష్యత్తును మీ ప్రణాళిక ప్రకారం ఈ బిడ్డలందరికీ దయచేయమని ఓ ప్రభు, ఈరోజు వివిధ అవసరాల నిమిత్తము వారి కుటుంబాలలో జరుగుతూ ఉన్న ప్రతి సమస్యను వారు మీ సన్నిధిలో ఉంచుతూ పూజలు సమర్పించిన ప్రతి బిడ్డ ఉద్దేశాన్ని మీకు సమర్పిస్తూ ఉన్నాం. ఆ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. వారి ఉద్దేశాల కొరకు పూజలు సమర్పించినప్పుడు ఆ ఉద్దేశాలన్నీ కూడా ఫలించేటట్లుగా దీవించుమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. దయగల దేవా, ఈ పండుగ కార్యక్రమాన్ని చేపట్టిన దగ్గర నుండి విచారణ గురువులకు సహాయాన్ని అందించిన మఠకన్యలైతేనేమి, యువతీ యువకులు, గ్రామ పెద్దలు, గుడి పెద్దలు అందరి సహకారాన్ని వారికి అందించి మంచి మనసుతో ముందుకు వచ్చి ఈ పండుగ కార్యక్రమం విజయవంతమవ్వటానికి తమ వంతుగా కృషి చేసిన ప్రతి ఒక్కరిని మీ ఆశీర్వాదములకు పాత్రులను చేయండి. ప్రభువా, ఎల్లవేళలా మంచి మనస్సుతో విచారణ గురువులకు మేము తోడుగా ఉంటాము అని వా బిడ్డలందరూ ఎల్లవేళలా మీ ఆశీర్వాదములను పొంది ఫలించిన బిడ్డలుగా వారికి చేయుతనిచ్చేటట్లుగా వారిని దీవించుమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. తండ్రి, అనారోగ్యముతో బాధపడుతూ ఉన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. నాడు వారు బంధువులు వారిని తీసుకొని వచ్చి మా బిడ్డలను మా బంధువులను ఆశీర్వదించి స్వస్థతలను చేయమని మీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు వారిని ఆశీర్వదించి స్వస్థులను చేసి ఉన్నావు. అలానే ప్రభువా, ఈ గ్రామములో ఉన్న బిడ్డలు వారి కుటుంబాలలో వివిధ రకాల వ్యాధులతో బాధపడుతూ ఉన్న బిడ్డలను ఈ పరిశుద్ధ సమయములో నీ సన్నిధిలో సమర్పించినప్పుడు ఆ బిడ్డలందరిపైన నీ హస్తాలను చాచి వారిని దీవించి స్వస్థులను చేయమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. మన సొంత అవసరాల కొరకు ప్రార్థించుదాం. దయగల ఓ దేవా, ఈనాడు పునీత రాయప్ప గారి పండుగని కొనియాడుతూ ఉన్న ఈ
శుభతరుణంలో ప్రభా, మేము సమర్పించిన ఈ విన్నపాలన్నిటినీ మా ఆలకించి ఈ బిడ్డల హృదయాలలో చోటు చేసుకున్న విన్నపాలన్నిటినీ దీవించి వాటిని ఫలితము చేయుమని మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థించండి. ఓ ప్రభువా, నీ శ్రీ సభ ప్రార్థనలను అర్పణలను దయతో అంగీకరింపుము అని ప్రార్థించుచున్నాము. ఆ సభకు ప్రధాన కాపరి అయిన పునీత పేతురు సహాయముతో నీ శ్రీ సభ సభ్యులందరూ పరిపూర్ణ విశ్వాసమునందు దృఢముగా నుండి దైవరాజ్యపు వారసమునకు అర్హులగుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను
నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన నీవు నీ పునీతుల సమక్షములో స్తుతులను అందుకొనుచున్నావు. మేము వారి పుణ్యక్రియలను సన్మానించినప్పుడు వారికి నీ వసగిన వరములని సన్మానించుచున్నాము. వారి పుణ్య జీవితము మాకు ఆదర్శముగను, వారి సహవాసము మాకు స్నేహబంధముగను, వారి ప్రార్థనా సకాయము మాకు గట్టి ఆదరవుగను ఉండునట్లు ఏర్పరచితివి. సాక్షిభూతమైన వారి పుణ్య జీవితముల ద్వారా మేము ప్రభావితులమై మా ముందున్న పరుగు పందెములో విజయవంతముగా పరుగిడి మా ప్రభువగు క్రీస్తు ద్వారా ఆ పునీతులతో పాటు అక్షయ మహిమ కిరీటమును మేము కూడా పొందగలుగుదుము. కావున దూతల అతిదూతల సమేతముగా నీ పునీతుల బృందముతో నీకమై మేము నిరంతరము నిన్ను స్తుతించుట ఎట్లనగా, పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరంతరము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునా ఇవి మా ప్రభువును నీ కుమారుడునైనా యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృత
కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఈలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఈలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. ప్రభువా మేము అప్పమును భుజించునప్పుడెల్లా, ప్రభువా మేము అప్పమును భుజించునప్పుడెల్లా పాత్రము నుండి పానము చేయునప్పుడెల్లా కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మే
మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యకయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత రాయప్ప గారితోనూ పునీత జోజప్ప గారితోనూ సకల పునీతుల పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్టు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను మా సేవకుడగు ఫ్రాన్సిస్ జగద్గురువును, బాలా పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరయున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకం వీడిన వారందరినీ, మరి ముఖ్యంగా ఈ గ్రామంలో విశ్వాసములో జీవించి ఆ విశ్వాసాన్ని వారి బిడ్డలకు పంచి మరణించిన విశ్వాసులందరినీ మీ చెంత చేర్చుకునుడు. వారి యొక్క తప్పిదాలను క్షమించి మీ దయా కనికరమును వారికి చూపించి వారు ఆశించిన పరలోక రాజ్యం వారికి దయచేయుడు. మేమును అతడు చేరి మీ మహిమని వీక్షించు నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేలు లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశముననుసరించి ప్రార్థింప సాహసింతుము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన
పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో నుండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందునకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును.
నొసగి వారికి ఆనందమొసగి పరమున చేర్చే పరలోక విందు ఇది. స్వభావమును నేర్పించిన విందు ఇది. త్యాగ ప్రభావముతో ప్రభవించిన విందు ఇది. ప్రేమ స్వభావమును నేర్పించిన విందు ఇది. త్యాగ ప్రభావముతో ప్రభవించిన విందు ఇది. విలువైన దేహాన్ని మనకర్పించి విలువైన దేహాన్ని మనకర్పించి సహనము నేర్పే వసుదైక విందు ఇది. సహనము నేర్పే వసుదైక విందు ఇది. ఈ పూజను సమర్పించటానికి నాకు అవకాశం ఇచ్చిన రెవరెండ్ ఫాదర్ తుమ్మా యాగారెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలను తెలియచేస్తూ ఉన్నాను. అలానే దేవుడు మీ అందరితో కలిసి ఈ పూజను జరుపుకోవటానికి అవకాశం ఇచ్చి ఉన్నారు. ఆ దేవాతి దేవుని దీవెనలు చల్లగా మీ అందరి కుటుంబాలపై హేరాళముగా కురియ చేయమని ప్రార్థిస్తూ మీ ప్రార్థనలో నన్ను గుర్తుంచుకోమని వేడుకుంటూ ఈ అవకాశాన్ని మీ విచారణ గురు ద్వారా దయచేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలను తెలియచేస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, ధన్యుడును అపోస్తలుడునైన పేత్రోత్సవము నాడు మమ్ము మా రక్షకుడైన క్రీస్తుని శరీర రక్తములతో పోషించి ఉన్నావు. పునీత పేత్రు నాయకత్వపు సేవను స్మరించుకొనుచున్న మాకు ఈ దివ్య భోజనము సమైక్యమును శాంతిని నీ విశేష వరములుగా ప్రసాదించునుగాక. ఓ ప్రభువా, పవిత్రాత్మ అభ్యంగనము పొంది నీ కుమారుని శరీర రక్తములతో పోషింపబడిన వారితో నీవు ఉండి వారిని ఆశీర్వదింపుము. వారు విశ్వాస జీవితములో అన్ని పరీక్షలను అధిగమించి తమ పరిశుద్ధ జీవితముల ద్వారా నీ శ్రీసభను సంతోషపరచునట్లు చేయుము. వారి పుణ్యక్రియలను, వారి ప్రేమ తత్వమును ప్రపంచములో శ్రీసభ అభివృద్ధికి ఉపకరించునట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. దైవాశిస్సుల కొరకై మీ శిరములను ఉంచి ప్రార్థించండి. అపోస్తుల నడుపునాదులపై మిమ్ము స్థిరముగా నెలకొల్పిన దేవుడు పవిత్ర అపోస్తులుడైన రాయప్ప గారి పుణ్యఫలముల ద్వారా మిమ్ము దీవించునుగాక. పునీత రాయప్ప గారి బోధనలు
వారి జీవితాదర్శము ద్వారా మిమ్ము దీవించిన దేవుడు వారి సంరక్షణమును మీకు కల్పించి మీకు కూడా అందరి ఎదుట సత్యమునకు సాక్షులుగా ఉండునట్లు అనుగ్రహించునుగాక. పునీత రాయప్ప గారి బోధనలు ఆలకించి మీరు విశ్వాసమునందు బలపడితిరి. అటులనే వారి విజ్ఞాపన ప్రార్థనలు మిమ్ము మోక్ష నివాసమునకు వారసులను చేయునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుని ఆశీర్వాదము మీపైకి దిగి వచ్చి సర్వదా మీతో ఉండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.